నిన్న మా ఓపీడీకి కొంతమంది ఆడవాళ్ళు ఒక కమ్యూనిటీ నుంచి మొత్తం ఒక గ్రూప్గా వచ్చి చెకప్స్కి వచ్చారు. వాళ్ళు రెగ్యులర్ పాప్స్మియర్స్ అండ్ అదర్ టెస్ట్లు అన్ని చేయించుకున్నప్పుడు అందరికీ కామన్ డౌట్స్ ఏంటంటే అసలు మెనోపాజ్ అంటే ఏంటి, ఏ వయసు వాళ్ళు ఈ మెనోపాజ్ని రీచ్ అవుతారు, అసలు మన శరీరంలో ఎలాంటి మార్పులు జరగటం వల్ల మనం మెనోపాజ్కి రీచ్ అవుతాం, ఆ మెనోపాజ్ టైంలో ఉండే సిమ్టమ్స్ అటు ఇటుగా అందరికీ ఒకే రకంగా ఉన్నాయి. సో ఈ సిమ్టమ్స్లో ఎలాంటి వాటిని మనం నార్మల్గా కన్సిడర్ చేయొచ్చు, ఎలాంటి వాటిల్లో మనం డాక్టర్ సలహా తీసుకోవాల్సి ఉంటుంది, ఏ టైంలో మనం వీటికి మెడికేషన్ వాడాల్సి ఉంటుంది, వీటన్నిటి గురించి చాలా డౌట్స్. సో వాళ్ళందరి రిక్వెస్ట్ మీదుగా ఈ వీక్ అంతా పూర్తిగా మెనోపాజ్ గురించి డెడికేట్ చేద్దామని డిసైడ్ చేసుకున్నాం. సో ఫస్ట్గా మెనోపాజ్ అంటే ఏంటి? మెనోపాజ్ అంటే ఇది ఒక న్యాచురల్ బయోలాజికల్ ప్రాసెస్. నెలసర్లు మొదలైన ప్రతి ఆడవాళ్ళకి ఒక వయసు వచ్చిన తర్వాత నెలసర్లు పూర్తిగా ఆగిపోతాయి. ఆ దశనే మెనోపాజ్ అంటారు. పూర్తిగా ఆగిపోవటం అంటే ఏంటి? కొంతమందికి 3 నెలలకు రావటం, 6 నెలలకు రావటం, 7 నెలలకు రావటం ఇలా కూడా చూస్తూ ఉంటాం. దాన్ని మెనోపాజ్ అని. మెనోపాజ్ అంటే ఒక సంవత్సరం పాటు కంప్లీట్గా మీకు నెలసర్లు ఆగిపోవటాన్ని మెనోపాజ్గా తీసుకోవాలి. ఈ మెనోపాజ్ దశకు చేరిన ఆడవాళ్ళలో శరీరంలో ఏ మార్పులు జరగటం వల్ల ఈ నెలసర్లు ఆగిపోతాయి. ఎలాగైతే మనందరికీ తెలుసో నెలసర్లు ప్రతి నెల రావడానికి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ పెరగాలి, ఇలా నుంచి ఎగ్ విడుదల అవ్వాలి. వాటి నుంచి వచ్చే హార్మోన్స్ వల్ల గర్భసంచిలో పొరలు పెరగడం, విడుదలవ్వడం జరుగుతుంది. దాన్నే మెన్స్ట్రుయేషన్ అంటారు. ఒక దశకు వచ్చిన తర్వాత అంటే 45 నుంచి 50 సంవత్సరాల మధ్యలో వచ్చిన ఆడవాళ్ళలో వాళ్ళలో ఉండే ఎగ్ రిజర్వ్ పూర్తిగా అయిపోతుంది. అండాశయాల్లో అండాలు పూర్తిగా అయిపోతాయి. ఇంకా అండాలు పెరగటం, విడుదల అనటం జరగదు. అందువల్ల వాటి నుంచి వచ్చే హార్మోన్స్ కూడా ఉండవు. దానివలన గర్భసంచిలో పెరిగే పొరలు అటు విడుదల కూడా ఉండదు. అందువల్ల నెలసర్లు పూర్తిగా ఆగిపోతాయి. సో ఈ వయసులో అంతరిత్యం దేనివల్ల? కొంతమందికి 45 సంవత్సరాలకి మెనోపాజ్ అటైన్ అయితే కొంతమందికి 55 ఏళ్ల వరకు కూడా వస్తూ ఉంటుంది. ఇది దేనివల్ల? నెలసర్లు మనకి ఎన్ని సంవత్సరాలు రావాలి, ఏ వయసులో మనం మెనోపాజ్కి రీచ్ అవుతాం అనేది యూజువల్గా ఫెమిలియన్ ఉంటుంది. అంటే ఇది ఫ్యామిలీస్లో రన్ అవుతుంది. మన అమ్మమ్మలు, నాయనమ్మలకి ఎలా ఉండింది, మన మదర్కి ఎలా ఉంది, మన సిస్టర్స్కి ఎలా ఉంది అనే దాన్ని బట్టి. ఇది ఎందువల్ల అంటే తల్లి నుంచి మనం గర్భంలో ఉండగానే మనకి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ వస్తాయి. ఆ ఎగ్స్ కొన్ని ముందు తొలి దశలోనే వేస్ట్ అయిపోతాయి. తర్వాత ప్రతి నెల మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయినప్పుడు ఇంకొంచెం నెల నెలకి కొన్ని పోతూ ఉంటాయి. అలా ఒక దశకు వచ్చేసరికి అండాశయాలు, అండాలు పూర్తిగా అయిపోతాయి. సో చాలా వరకు ఫ్యామిలీస్లో ఒక వయసులో మీ ఫ్యామిలీలో మీ సిస్టర్స్ కనుక 45 50 ఏళ్ల మధ్య మెనోపాజ్ అటైన్ అయితే మీరు కూడా అదే వయసులో మెనోపాజ్ అటైన్ అవుతారు. కాకపోతే మీ లైఫ్ స్టైల్ వల్ల కొంత వేరియేషన్ ఉండొచ్చు. మీరు తీసుకునే అదర్ మెడికేషన్స్ వల్ల కానీ, మీకు ఉండే కోమార్బిడిటీస్ ఏమైనా ఉండటం వల్ల కానీ, మీ లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వల్ల కానీ, ప్రెగ్నెన్సీ అందటానికి మీరు ఏమన్నా మందులు వాడాల్సి వచ్చినా కూడా మెనోపాజ్ అందే దశ కొంత ముందుకు జరగవచ్చు.